గారిని సందేశ్ సింగరకొండ గారిని సందేశ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. భారతదేశ వ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విప్లవకర కార్మిక శ్రేయస్ కోసం పనిచేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ ఈరోజు భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలో గ్రామాన జిల్లాల్లో ప్రతి చోట కూడా ఏఐటీయూసీ జెండాలను ఎగరవేయడం జరుగుతూ ఉంది. చాలా ఘనంగా ఏఐటీయూసీ ఉత్సవాలని ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్మికుడు, కర్షకుడు, కష్టజీవి వాళ్ళ పనిచేసిన దానికి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంటే అది ఏఐటీయూసీ ఘనమైన చరిత్ర కలిగటం వల్లనే. అదేవిధంగా ఈరోజు భారతదేశ సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఒక కుటుంబం జీవించాలంటే 26,000 నెలకు కావాలని చెప్తా ఉన్నాయి. ప్రతి కార్మికుడికి సంఘటిత రంగంలో ఉన్నా అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నా ఎవరికైనా సరే సుప్రీంకోర్టు చెప్పినట్టు 26,000 జీతం ఇవ్వాలని చెప్పి మేము ఏఐటీయూసీగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి రాకముందు మా ప్రభుత్వాలన్నీ కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, అదేవిధంగా పేదల కోసం, బడుగు బలైన వర్గాల కోసం అని చెప్పి చెప్తా ఉన్నాయి. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పక్కకి నెట్టేసి బడా పారిశ్రామికవేత్తలకు, బడా కార్పొరేట్ శక్తులకు నిలువున అప్పచెప్పే పరిస్థితి. మన దేశం అంతా చూసుకునే పని లేదు. మన రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కుని ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కార్మికులు ఏఐటీయూసీ మిగిలిన 12 కార్మిక సంఘాలన్నీ కూడా 1200 రోజుల నుండి దాని మీద ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమం చేస్తూ ఉంటే చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు జనసేన, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటా ఉన్నాయి. వీటన్నింటిని కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఏఐటీయూసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ కార్మికులు చేస్తున్నటువంటి అన్యాయాలని భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేక చేస్తూ ఉన్నాం. కార్మికులందరం కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు నిక్షేవాడి దగ్గర నుంచి కలెక్టర్ దాకా, ఎంబీబీఎస్ డాక్టర్ దాకా, లాయర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్ల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కరోనా తగ్గట్టుగా మన యొక్క కూలీ రేట్లు కూడా పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేయాలంటే అందరూ ఐకమత్యంగా కలిసి ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలని పోరాడితే పోయేదే లేదు, బానిస సంఖ్యలు తప్పని చెప్పినట్టు మహాశయులు ఉన్నారు. అలాగా అందరూ కూడా పోరాటాలకి ముందుకు రావాలని చెప్పి మన కార్మిక హక్కులను కాపాడుకోవాలని 106 సంవత్సరాల నుంచి మనం సాధించుకున్న 44 చట్టాలని 4 కోట్ల రూపంలో తీసుకొచ్చి ఈరోజు కార్మికులు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎదిరించడానికి కార్మికులందరూ కూడా ఐక్యంగా, సంఘటితంగా ఉద్యమాలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితి నుండి, అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా నేనుగా అందరికీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి.